శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ గురుదేవ. హరే కృష్ణ. దేవుడు అంటే ఎవరు? దేవుడిపై నమ్మకం ఎందుకు ఉండాలి? దేవుడు మన జీవితాల్లో చేసేదేంటి? ఇది ఒక మన జీవిత ప్రగతిలో పెరుగుతున్నప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ దేవుడి గురించి తెలుసుకోవడానికి మన ఇచ్చ ఏదైతే ఉందో, మన బుద్ధి వికసితం అవుతున్నప్పుడు మనము రకరకాలుగా ఆ దైవత్వం అంటే శాస్త్రంలో భగవద్గీతలో ఏం చెప్పారంటే సత్యం, పరం సత్యాన్ని దైవం అన్నారు. సో దానిని తెలుసుకోవడానికి మనం ఏ ప్రయాసం ఉందో దానిని వేదాంత సూత్రాల్లో అతాతో బ్రహ్మ జిజ్ఞాసన, మనకందరికీ జిజ్ఞాస ఉంటుంది. కానీ ఆ జిజ్ఞాస పెరుగుతా పోతుంటే ఒక కథ ఉన్నది. ఆ కథ ఏంటంటే ఒక పల్లెటూరులో వ్యక్తి, నేను ఎవరికి సేవ చేయాలంటే, ఎవరైతే ఇంకెవరికి లొంగి ఉండడో, ఎవరైతే అందరికీ పెద్దవాడో స్వామియో ఆయనకి సేవ చేయాలి అని ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే దానివల్ల నాకు కూడా రెస్పెక్ట్ వస్తుంది, నేను కూడా అందరికంటే ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళకి సేవ చేస్తున్నాను. సో వాళ్ళ గ్రామంలో చూశాడు, ఇక్కడ అందరు ఎవరి గ్రామ పెద్ద ఎవరు అని. సో గ్రామ పెద్ద ఎవరు అని చూస్తే సర్పంచ్ ఏదైతే ఉన్నాడో ఆయన పెద్ద. ఎందుకంటే అందరు వెళ్ళి ఆయన దగ్గర సమస్యలు కానీ ఏదైనా కానీ ఆయనే అన్ని నిర్ణయిస్తున్నాడు. అందుకని సర్పంచ్ ఈ గ్రామానికి పెద్ద కాబట్టి నేను ఆయన సేవ చేస్తే అది బాగుంటుందని ఆయన దగ్గరికి వెళ్ళి సేవ మొదలెట్టాడు. సేవ చేస్తున్నాడు. ఓ 2 నెలల తర్వాత సర్పంచ్ బాగా టెన్షన్లో ఉన్నాడు. సర్లే సర్పంచ్ గారు, మీకేం టెన్షన్ వచ్చింది? అందరికి మీరే టెన్షన్ ఇస్తారు, మీకేం టెన్షన్ వచ్చిందంటే, కాదు ఈరోజు జిల్లాకి వెళ్ళాలి, జిల్లాకి వెళ్ళి మన గ్రామాన్ని అన్ని డాక్యుమెంట్స్ అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, అందుకని టెన్షన్లో ఉన్నాను అవన్నీ సమకూర్చడానికి. జిల్లా అంటే ఏంటంటే, ఈ మన పల్లెటూరు ఉంది కదా, ఇలా ఎన్నెన్నో ఊర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఆ పల్లెటూరు నుంచి, ఆయనకి ఇంకేం ప్రపంచమో తెలియదు, ఆ పల్లెటూరే ఆయనకి ప్రపంచం. సో జిల్లా ఇలాంటి చాలా పల్లెటూర్లు ఉన్నాయా, సరే నేను వస్తానని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఇలాంటి సర్పంచులు మంచిగా పెద్ద దుస్తులు వేసుకొని వచ్చారు. అందరూ ఆయన రావడానికి గంటలు వెయిట్ చేశారు. ఆ జిల్లా మెజిస్ట్రేట్ రాగానే అందరూ వెళ్ళి ఆయనకు చేశారు. సో అప్పుడు నేను కనిపించింది, అయ్యో నేను ఓన్లీ ఒక చిన్న పల్లెటూరులో ఈయనే దైవం అనుకున్నాను, కానీ ఈయనకంటే పెద్ద దైవం ఉన్నాడు, సర్పంచ్ జిల్లా మెజిస్ట్రేట్ అని. ఈ సర్పంచ్కి విరామం చెప్పి రిజైన్ చేసి వెళ్ళి జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆయన దగ్గర సేవ చేస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆయన టెన్షన్లో ఉన్నాడు. ఆయన ఎందుకు టెన్షన్లో ఉన్నాడంటే, రాజు దగ్గరికి వెళ్ళాలి, జిల్లా మెజిస్ట్రేట్ రాజు దగ్గరికి వెళ్ళి మొత్తం జిల్లాది ట్యాక్స్ అంతా ఆయన కట్టాలి, డబ్బులన్నీ కట్టాలి. సో ఆయన అడిగాడు, రాజు అంటే ఎవరు అంటే, ఇలా జిల్లా ఉంది కదా మన జిల్లా, ఇలా ఎన్నెన్నో జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలన్నిటికీ అధిపతి రాజు, అందుకని రాజు దగ్గరికి వెళ్ళాలి, ఈ దేశానికి ఆయన ముఖ్య నాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఓ అలాగా అని ఈయన వదిలిపెట్టాడు. ఈయన ఇక్కడ రిజైన్ చేసి ఈ మొత్తం దేశానికి ఆయనే దైవము, ఆయనే ముఖ్యము అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి సేవ చేస్తూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆయన ఆరాటంలో ఉన్నాడు. అడవికి వెళ్ళడానికి అడిగాడు, అడవిలో ముందు స్వామి ఇంత ఆరాటం ఎందుకు ఉందంటే, అడవిలో మా గురువు గారు ఉన్నారు, నేను ఆయన దాసుడిని. మీరు ఆయన దాసుడా? మీరే స్వామి అనుకున్నాను, మీకంటే పెద్ద ఆయన ఉన్నాడా అంటే, అన్న మా గురువు గారు అని. వెళ్తే ఆ గురువు గారి దగ్గరగా నమ్రత వెళ్ళి ఆయన రాజు సేవ చేశాడు. ఇప్పుడు అలాగైతే మన కృష్ణదేవరాయ ఉన్నారు, వాళ్ళ గురువు ఉన్నారు హనుమాచార్యులు,
అలాగే నా శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో వాళ్ళ గురువు ఉన్నారు తుకారాం మహారాజు, నామదేవ్. మళ్ళీ యూపీ సైడ్లో చాణక్యుడు ఉండే, చంద్రగుప్తుడు ఉండే, చంద్రగుప్తుడికి చాణక్యుడు ఉన్నాడు గురువు గారు. సో రాముడికి విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి. సో ఆ గురువు గారు రాజు కూడా రిజైన్ చేసి వెళ్ళి ఆ గురువుకి శిష్యుడయ్యాడు. గురువు గారు కూడా వెళ్ళి దేవుడి సేవ చేస్తున్నారు, భగవంతుడి విగ్రహం సేవ చేస్తున్నాడు. అడిగారు మొత్తం ఈ దేశమంతా మీ దగ్గరకు వచ్చి రాజు దగ్గరకు వచ్చి రాజు మీకు వచ్చి సేవ చేస్తున్నారు, మీరెవరు సేవ చేస్తున్నారు స్వామి అంటే, నేను సేవ చేసేది ఈ విశ్వానికి ఆధారమైన ఆ విశ్వనాథ్ విష్ణువుని అని. సో అప్పుడు అర్థమైంది ఆయనకు, నేను ఒక వ్యక్తిని ముఖ్యం అనుకున్నాను కానీ సో అలా ఆ అన్వేషణలో ఎవరు ప్రాధాన్యం, ఆ అన్వేషణలో ఆయన చివరికి ఎక్కడ చేరాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరాడు. ఈయన అన్నిటి కారణము అని అప్పుడు ఆయన సేవ చేయడం మొదలెట్టాడు. సో దైవం అనేది శాస్త్రం ప్రకారం ఏదైతే అన్నిటికీ పునాదియో, అన్నిటికీ శక్తియో, అన్నిటికీ శ్రోతము, అది మన పరిస్థితి బట్టి మనం ఒక్కొక్కరిని, ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి దైవం వాడు అమ్మే, ఎందుకంటే వాడి చేసి పెట్టేది అంతా అమ్మే. కానీ అమ్మకెళ్ళి అడిగాడు అనుకో పిల్లవాడు, నువ్వే దైవానివా, నీకు ఇంకెవరు సహాయపడతలేరా అంటే, కాదు నా భర్త ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, ఇలా ఇలా. సో మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారో, ఎవరైతే అందరికీ ఆధారము, ఆయనకి ఎవరు ఆధారం లేరో, అది నిజమైన దైవతత్వం. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో మనము ఒక ట్రైన్ స్టేషన్లోనే పుట్టి పెరిగితే మనకు ఆ స్టేషన్ మాస్టరే మనకు దైవం అనిపిస్తాడు. కానీ మన అవగాహన పెరగాలి, నిజాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళకి వెళ్ళి అడగవచ్చు. ఇప్పుడు నారద ముని కూడా భాగవతంలో వెళ్ళి బ్రహ్మకు అడిగాడు, సృష్టి అంతా మీరే నిర్మించారు కదా, మీరే భగవంతుడా అని, మీరే దైవమా అని. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నేను భగవంతుని ఆజ్ఞ పాటించి ఈ కార్యం చేస్తున్నాను కానీ నేను భగవంతుడు కాదు అని ఒప్పుకున్నాడు. నిజమైన భక్తుడు, నిజమైన వ్యక్తి ఎప్పుడూ నేను శక్తిమంతుడు అనుకోడు, అది అసుర వృత్తి. రావణుడు, హిరణ్యకశిపుడు ఏమనుకున్నారు, శక్తి అంతా నాది అని. కానీ ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే దైవాన్ని అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల భగవంతుని ప్రేరణ శక్తి ఉంది కాబట్టి నేను ఇదంతా చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు చాలా మట్టుకు పిల్లలు, యూత్, ఇప్పుడు పిల్లలకు మీరు అడగండి, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఫ్రిడ్జ్లో నుంచి వస్తున్నాయి, లేకుంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తున్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆవు నుంచి వస్తున్నాయి. సో అలాగే మనము మన చిన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు తెలీదు నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది దైవం అంటే, ఎందుకంటే మనకు అన్నీ సమకూరుతున్నాయి కదా. కానీ ఎవరు సమకూరుస్తున్నారు? పిల్లలు కూడా అమ్మ నాన్న అందరు అన్నీ పెడుతున్నారు, వాళ్ళు లేజీగా కూర్చుంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెట్టలేరు. వాళ్ళకి అనుకోవాలి, అరే అమ్మ నాన్న కూడా సపోర్ట్ కావాలి, నేను వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మొత్తం అన్నీ చేయలేరు, ఎందుకంటే అప్పుడప్పుడు మనం అమ్మ నాన్న మీద కోప్పడతాం, నువ్వు నాకు ఇది చేయవు, ఎందుకంటే వాళ్ళంతా శక్తివంతులు కాదు. కానీ భగవంతుడు సర్వశక్తివంతుడు. ఆయన్ని తెలుసుకుంటే, ఆయనతో సంబంధం ఉంటే మనకి ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే మన సంబంధం బట్టి మన శక్తి ఉంటుంది, మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, హూమ్ వీఆర్ కనెక్టెడ్. సో మనం ఆ సర్వ దేవాది దేవుడైన విష్ణువుని, ఆ పరమాత్మని కనుక తెలుసుకోగలిగితే, నిజమైన సత్యం ఏదైతే ఉందో ఆ అన్వేషణే జీవిత లక్ష్యం. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అది ఏదో దూరమైనది కాదు. భగవంతుడు అంటాడు, నేను అందరి స్వామిని, అందరి మాతాహం జగతా పిత మా. సో భగవంతుడు అంటాడు, నేను అందరి అమ్మని, నేను అందరి తండ్రిని. ఎలాగైతే చేప నీళ్లు లేకుండా ఎలాగ తడతలాడుతుందో, మనందరం కూడా ఆ దైవ సంబంధం లేనందువల్లే ఎన్నెన్నో శోభలు, జనాలు నిద్ర రాదు రాత్రికి చింతల వల్ల. చేసిన వాళ్ళందరూ కృతజ్ఞతలు లేకుండా ఎంతమంది అమ్మ నాన్నలు
బాధపడుతున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదు, ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు చేసినంత మర్చిపోయి. సో ఈ క్షోభలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆ భగవంతుణ్ణి ఆధారం చేసుకోకుండా మనం ఈ జీవిత ప్రపంచంలో ఎవరినో ఒకరిని ఆధారం అనుకోండి. వీని వల్ల నాకు సుఖం వస్తుంది, వీని వల్ల నాకు ఆశ్రయం వస్తుంది, కానీ ఎవరు మనకు ఆశ్రయం ఇవ్వలేరు. ఆశ్రయం ఇచ్చేది కేవలం ఆ భగవాన్, ఎందుకంటే ఆయనే శక్తిమంతుడు. ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది భగవంతుడు ఏమంటాడు గీతలో, రాజవిద్య రాజగుహ్యం. నేను అందరికి వచ్చి చెప్పను నేను భగవంతుడు ఇక్కడ నన్ను ఆశ్రయించు. నీకు తెలుసుకోవాలని ఉంటే ఆ అన్వేషణలో నువ్వు క్వాలిఫై అయితే నేను అప్పుడు నీకు దర్శనం ఇస్తాను. సో భగవంతుడికి మన అవసరం లేదు, మనకు భగవంతుడు అవసరం ఉంది. అందుకే ఆయన అందరికీ ఇలా వచ్చి నేను భగవంతుడిని అని చూపెట్టాడు. సో మనకు ఆ అవసరం తెలుసుకొని మనం ఆయన అన్వేషిస్తే ఆయన దొరుకుతాడు. భగవద్గీత మొత్తము అదే ఈ సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే.